హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మన రైతు బంధు గురించి అయితే మాట్లాడదాం. అసలు రైతు బంధు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ కేటీఆర్ గారు అయితే రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీసి అయితే అడిగిండు. మొన్న ఒక మీటింగ్లో కేటీఆర్ గారు అయితే నిజంగా మంచి గట్టిగానైతే అడిగారు, మస్తు చెప్పిండు. అసలు కేటీఆర్ గారు ఏమన్నారంటే, కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు అయితే మనకి ఇక్కడ 50 లక్షల మందికి అయితే నెలకి 10,000 చొప్పున అయితే ఎకరానికి 10,000 చొప్పున టిక్కు అనుకుంటా ఫోన్లోనైతే మన అకౌంట్లోనైతే పడేది ఎకరానికి. ఎప్పుడైతే మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చారో మనకైతే రైతు బంధు అయితే ఘోరం. అసలు మనకి రైతు బంధు ఎప్పుడు వస్తుందని మనం ఎదురు చూసి అవుతుంది. మన ఇప్పుడు ఈ కేటీఆర్ గారు అయితే కేసీఆర్ గారు పదవిలో ఉన్నప్పుడు అయితే మనకి ఒక రైతు అన్న చచ్చిపోతే 5 లక్షలు అయితే ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు అయితే ఫ్రీ బస్ అని అది ఇది అని అయితే మనకి చాలా రైతు బంధు అయితే చాలా లేట్ చేస్తుండు. ఇప్పట్లోగా ఈ రైతు బంధు అయితే మనకి రాదు, ఈ రైతు భరోసా అయితే ఇప్పట్లోగా రాదు. అట్లనే మనకి ఇక్కడ ఈ రైతు బంధు మనకు మార్చిలో వచ్చే ఛాన్స్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎప్పుడు వస్తారని మొత్తం పూర్తి వివరాలు అయితే నేను చెప్తాను మరో వీడియోలో. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి 3-4 రైతన్నలకి అయితే పంపండి. రైతన్నలు మర్చిపోకండి, మీ దోస్తులకి ఒక 2-3 కన్నా వాట్సాప్లో తప్పకుండా పంపండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.